హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 2 సబ్జెక్ట్ నుంచి ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. శాతవాహనుల రాజధాని మొదట కోటిలింగాల తర్వాత ప్రతిష్టానపురం, ధాన్యకటకం అని చెప్పిన వ్యక్తులు ఎవరు? ఆన్సర్ డి. టి రాజారెడ్డి, పివి పరబ్రహ్మశాస్త్రి మరియు బలరామూర్తి. నెక్స్ట్, శాతవాహనుల కాలము నాటి నాణెములు గుంటూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో బయలుపడ్డాయి? ఆన్సర్ డి. నాగార్జునకొండ. నెక్స్ట్, శ్రీకాకుళంలోని ఏ ప్రాంతంలో శాతవాహన కాలము నాటి నాణెములు బయటపడ్డాయి? ఆన్సర్ బి. సాలిహుండాం. నెక్స్ట్, కడప జిల్లాలోని ఏ ప్రాంతంలో శాతవాహన నాణెములు బయటపడ్డాయి? ఆన్సర్ ఏ. అత్తిరాల. నెక్స్ట్, శాతవాహన కాలము నాటి నాణెముల టంకశాల మెదక్ జిల్లాలోని ఏ ప్రాంతంలో బయటపడ్డాయి? ఆన్సర్ ఏ. కొండాపూర్. నెక్స్ట్, మెదక్లో బయటపడిన టంకశాలలోని నాణెములలో ఏమని రాయబడి ఉంది? ఆన్సర్ బి. సిరిచిముక శాత. నెక్స్ట్, శాతవాహన నాణెములపై ఏ గుర్తులు ముద్రించబడి ఉన్నాయి? ఆన్సర్ సి. ఎద్దు, ఏనుగు, గుర్రం, సింహం, ఓడ. ఇవి శాతవాహనుల యొక్క నాణెములపై ఉన్నటువంటి గుర్తులు. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొదటిగా శాసనాలు వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ సి. శాతవాహనులు. నెక్స్ట్, శాతవాహనుల శాసనాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన వారు ఎవరు? ఆన్సర్ సి. బూహ్లార్. నెక్స్ట్, శాతవాహనుల అధికార భాష శాసనాల్లో వాడిన భాష ఏది? ఆన్సర్ ఏ. ప్రాకృతం భాష. నెక్స్ట్, అశోకుని ఎన్నవ శిలాశాసనం ప్రకారం శాతవాహనులు మౌర్యుల సామంతులని ఆంధ్రభృత్యులు అని తెలుస్తుంది? ఆన్సర్ సి. 13వ శిలాశాసనం ప్రకారం. నెక్స్ట్, నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ బి. నాగానిక. నెక్స్ట్, నానాఘాట్ శాసనం శాతవాహనుల గురించి ఏ విధంగా తెలుపుతుంది? ఆన్సర్ డి. శాతవాహనులు మరియు మరాఠీ మధ్య గల వివాహ సంబంధాలు మరియు మొదటి శాతకర్ణి విజయాల గొప్పతనం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, కళింగ కారవేలుని వేయించిన శాసనం పేరు ఏమిటి? ఆన్సర్ హతిగుంప శాసనం. నెక్స్ట్, ఆంధ్రాలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది? ఆన్సర్ ఏ. అమరావతి. నెక్స్ట్, ఆంధ్రాలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం స్తూపం యొక్క ఏ భాగంపై చెక్కబడి ఉంది? ఆన్సర్ సి. ప్రౌకార ద్వార స్తంభంపై. నెక్స్ట్, శాతవాహనుల తొలి శాసనంపై మొట్టమొదటి తెలుగు పదంగా లభించిన పదం ఏది? ఆన్సర్ ఏ. నాగబు. నెక్స్ట్, అమరావతి శాసనం ద్వారా పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఏ ప్రాంతానికి వ్యాపించిందని తెలుస్తుంది? ఆన్సర్ డి. ఆంధ్ర ప్రాంతానికి వ్యాపించారు. నెక్స్ట్, శాతవాహన కాలంలో జూనాగఢ్ శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ సి. రుద్రదాముడు. నెక్స్ట్, జూనాగఢ్ శాసనంలో శాతవాహన గురించి ఏ విధంగా రాయబడి ఉంది? ఆన్సర్ ఏ. శాతవాహనులు మరియు ఉజ్జయిని క్షత్రియులు వివాహ సంబంధాల గురించి. నెక్స్ట్, కుబేరుడు వేసిన శాసనం పేరు ఏమిటి? ఆన్సర్ సి. బట్టిప్రోలు శాసనం. నెక్స్ట్, బట్టిప్రోలు శాసనం వేటి గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సి. నిగమ సభల గురించి. నెక్స్ట్,
మేకదోని శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ ఏ మూడవ పులోమావి. నెక్స్ట్, మేకదోని శాసనం శాతవాహనుల గురించి ఏ విధంగా తెలియజేస్తుంది? ఆన్సర్ ఏ శాతవాహన విజయాల గురించి. నెక్స్ట్, హందోశిలా శాసనం శాతవాహనుల గురించి ఏం తెలియజేస్తుంది? ఆన్సర్ బి రాజ్య వైఫల్యం. నెక్స్ట్, ఉన్నాగార్ శాసనం శాతవాహనుల గురించి ఏం తెలియజేస్తుంది? ఆన్సర్ డి శాతవాహనుల గ్రామ పరిపాలన. నెక్స్ట్, మేకదోని శాసనం శాతవాహనుల గురించి ఏ విధంగా తెలియజేస్తుంది అన్నప్పుడు మనం ఆన్సర్ బి గ్రామ పరిపాలన మరియు శాతవాహన రాజ్య పతనం గురించి. నెక్స్ట్, ఆన్సర్ డి రెండవ పులోమావి. నెక్స్ట్, చిన్న గంజాం శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, నాగార్జునకొండ శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ బి విజయశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, కొడవలి శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ బి చంద్రశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, మత్స్యపురాణం ప్రకారం ఎంతమంది శాతవాహన పాలకులు ఉన్నారు? ఆన్సర్ సి 30 మంది ఉన్నారు. నెక్స్ట్, మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు పాలించారు? ఆన్సర్ ఏ క్రీస్తు పూర్వం 271 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 174 వరకు. నెక్స్ట్, మత్స్యపురాణం ప్రకారం శాతవాహనుల పరిపాలన ఎన్ని సంవత్సరాలు? డి 450 సంవత్సరాలు. శాతవాహన పాలకులు మలి శాతవాహనులు ఎవరెవరు? ఆన్సర్ ఏ 24 నుండి 30 వరకు. నెక్స్ట్, తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ సి 1వ శాతకర్ణి. నెక్స్ట్, మలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, 1వ శాతకర్ణి శాతవాహన రాజుల్లో ఎన్నో వాడు? ఆన్సర్ బి 3వ వాడు. నెక్స్ట్, యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజుల్లో ఎన్నో వాడు? ఆన్సర్ ఏ 27వ వాడు. నెక్స్ట్, శాతవాహన రాజు శ్రీముఖుడు నాణెములలో అతని పేరు ఏమని పేర్కొనబడింది? ఆన్సర్ డి చీముఖ. నెక్స్ట్, శ్రీముఖుని నాణెములపై ఏ ఏ పేర్లు రాసి ఉన్నాయి? ఆన్సర్ బి రణగోభద్ర మరియు రణగోస్వామి. నెక్స్ట్, అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు ఎవరి సామంతుడు? ఆన్సర్ డి అశోకుడు. నెక్స్ట్, అశోకుడు శ్రీముఖునికి ఏ బిరుదు ఇచ్చారని పేర్కొన్నాడు? ఆన్సర్ ఏ రామ. నెక్స్ట్, శ్రీముఖుడు బిరుదు రామ పేరు మీద గోదావరి ఒడ్డున కోటి లింగాలకు దగ్గరలో ఏ గ్రామం ఏర్పడింది? ఆన్సర్ ఏ రామపట్నం. నెక్స్ట్, శ్రీముఖుడి తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ సి శాతవాహనుడు. నెక్స్ట్, శ్రీముఖుడు ఏ నాగతెగ వారిని ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు? ఆన్సర్ డి రాటికులు. నెక్స్ట్, రాటికుల రాజు ఎవరు? ఆన్సర్ ఏ మహారథ త్రైనకైరో. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.